కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 4 ప్రజా సమస్యలపై సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో నిరసన చేపట్టి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన చేపడుతూ భారీ ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఏలేశ్వరం మండలంలో పరిమితడక జె అన్నవరం, తిరుమాలి, అడ్డతీగల మండలం కొత్తూరుపాడులో గిరిజన దళిత పేదలకు చెందవలసిన భూములు భూస్వాముల ఆక్రమణలో ఉన్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అధికారులు వెంటనే స్పందించి గిరిజనులకి దళితులకి న్యాయం చేయాలని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోమల కుశల్, నాగులపల్లి అర్జునుడు, గండేటి నాగమణి, గుమ్మడి పాదలమ్మ, దొమ్మెటి లక్ష్మి, పారేపల్లి అజ్జమ్మ, మశ్రపు రాజారావు, తీగలి రాజారావు, మల్లి కొండయ్య, కందుల క్రాంతి కుమార్, ఒమ్మి అప్పన్న, ఎం రాజబ్బాయి, కందుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ భూటాన్ వారు ఇచ్చిన పట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలి. హైదరాబాద్ వారు భూటాన్ బోర్డు వారు ఇచ్చిన పట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలి. హైకోర్టు ఆర్డర్లు ఖచ్చితంగా అమలు చేయాలి. హైకోర్టు వారి ఆర్డర్లు ఖచ్చితంగా అమలుపరచాలి. జయన్నవరం పరింతలుగా కొండపొడుపు హలో ఏంటి మాట్లాడదు యారు మాట్లాడదు. నువ్వు గంటలో వచ్చేస్తావు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారండి. మామూలుగా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. వేళ ఏలేశ్వరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా బయలుదేరి అలాగే బాలాజీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించి ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మహాధర్నా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఏలేశ్వరం మండలంలో 4 ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు అయినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అనేక సార్లు మండల తహసీల్దార్ వారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మాకు ఈ యొక్క అధికారుల నుంచి పరిష్కారం. అందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి ఎంతడక అలాగే జయన్నవరం గ్రామస్తులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కొండపోటు సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ కొండపోటు భూమి అడ్డతీగల మండల పరిధిలో అది రాజవమ్మింగి రేంజ్ పరిధి అది అయిపోయి ఉంటే ఆ గ్రామ సభ తీర్మానం కూడా జరుగుంటే అక్కడ 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా డబ్బు పెట్టేసారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో గ్రామ సభ జరిగింది. దాన్ని ఆన్లైన్లో నమోదు చేయమని కూడా చెప్పడం జరిగింది. అది ఆన్లైన్లో నమోదు చేయడానికి ఇక్కడ మండల తహసీల్దార్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ వెళ్ళాలని చెప్తా ఉన్నారు. తక్షణం ఆ సమస్యని ఈ యొక్క అధికారులు నిర్వహించకపోతే మేము అంచెలుగా ఉద్యమాన్ని తీవ్రం చేసి వంట వార్పు కూడా ఈ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా కూడా 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క గిరిజనులకు పడ్డలేదు. ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉన్నాం. మరో పక్క ఏంటంటే మాజేటి వారి సీలింగ్ భూమి ఏదైతే ఉందో జయన్నవరంలో 9 ఎకరాల భూమి అది ఆక్రమించుకుని అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆక్రమించుకుని అది అమ్మకం పెడతా ఉన్నాడో అది కుటుంబ సభ్యుల పేద పెట్టారు. అది హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది పేదలకు పంచమని. ఎప్పటి వరకు కూడా ఈ యొక్క మండల తహసీల్దార్ వారు సర్వేని పంపి సర్వే చేయించలేదు. అంటే ఈ యొక్క మండల తహసీల్దార్ వారు కూడా వాళ్ళలో కుమ్మక్కైపోయి ఉన్నారా అనేటువంటిది మాకు అనుమానంగా ఉందని మేము తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఇక యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి విజయవాడ అయింది. ఆయన 26 ఎకరాలు సీలింగ్ భూమి గయ్యాలి. అది కొంత సొంత భూమి కొని ఆ భూమిని పిల్లల పేరుని వాళ్ళ భార్య పేరుని అందరి పేరుని కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎకరం 50 లక్షల రూపాయలకి అమ్మకానికి సిద్ధం చేసి ఉన్నాడు. ఆ భూమిని 86 మందికి ఏలేశ్వరం జయన్నవరం అక్కడ పేదలందరికీ కూడా అరెకరం చొప్పున పంచిపెట్టమని మేము హైకోర్టును కూడా ఆశ్రయించాం. ఇంతవరకు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. ఎంఆర్ఓ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా లేదా అని మాకు డౌట్ వేస్తా ఉంది. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి పిటిషన్కి
వాళ్ళకి నోటీస్ పంపి మాకు ఎండార్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ఎంఆర్ఓలకు ఉంది. కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు ఈ మండల అధికారులు? అంటే ఈ యొక్క భూస్వామి అధికారులతో కుమ్మక్కైపోతున్నారా? అసలు ఏంటి మాకు అర్థం కావటం లేదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాకు న్యాయం జరుగుద్దని నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరో పక్క మన ఏలసన మండలంలో ఉన్నటువంటి తెరమాలి గ్రామం, ఆ తెరమాలి గ్రామంలో వాగువారి కుటుంబీకులు భూమి ఎక్కువైపోయి వాళ్ళు భూదాన బోర్డుకి రాశారు. ఆ భూదాన బోర్డుకి రాసింది వీళ్ళు బెనామీ పేర్లు కొంతమంది ఊళ్ళోని ఉద్యోగస్తుల పేర్లు పెట్టి వాళ్ళే పొన్నికిచ్చుకుని వాగు గున్నబాబు అది అనుభవంతో ఉన్నారు. దీన్ని హైదరాబాదు భూదాన బోర్డుకి తెలియపరచగా వాళ్ళు నోటీసులు పంపి అనర్హులందరినీ రద్దు చేసి అక్కడ దళితులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు పట్టుకుని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మేము పరిశీలిస్తున్నామని 2 సంవత్సరాల నుంచి వేదుతున్నారు తప్ప ఆ యొక్క పట్టాల ద్వారా వాళ్ళ పేరుని అనంగంలో ఉన్నటువంటి పాత వాళ్ళ పేరుని రద్దు చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా ఈ ఎంఆర్ఓ గారు పోయిన ఎంఆర్ఓ గారు 50,000 రూపాయలు లంచం అడిగినట్లు మాకు తెలిసింది. మన మారిపోయిన ఎంఆర్ఓ గారు ఆయన మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో మాకు అర్థం కాలేదు. ఆ ఎంఆర్ఓపై చర్యలు తీసుకుని అక్కడ పట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క తిరుమల దళితులకు ఆ భూమి ఆన్వారు చేయకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తామని